జర్మనీకి సంబంధించి ఇంతకుముందే మాట్లాడుకున్నాం మనం. సిరియా వాళ్ళక్కడికొచ్చున్నారు. దాదాపుగా 7.5 లక్షల మంది. వాళ్ళందరిని తిప్పి పంపాలని అక్కడ ప్రజలు కోరుకోవడం. అక్కడున్న ఏఎఫ్‌డీ పార్టీ అది ఉద్యమిస్తే, అక్కడున్న ఈ మధ్యనే సర్వే చేస్తే గూడా అక్కడ ఉన్నటువంటి సిరియన్లను పంపించేయాలన్నటువంటిది. ఎందుకంటే నడి రోడ్ల మీద నమాజులు చేయడం దగ్గర నుంచి, అక్కడున్న మహిళల పట్ల నిరాదరణగా ప్రవర్తించడం, కొంచెం దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న దీంతో రాబోయే 3 ఏళ్లలో పంపించేస్తాం వాళ్ళందరిని హామీ ఇచ్చాడు జర్మనీ అధ్యక్షుడని మొన్నే చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు సిరియన్స్ రోడ్డెక్కారు. అక్కడికొచ్చి స్థిరపడ్డటువంటి సిరియన్స్ మేము చాలా రోజుల నుంచి ఇక్కడికొచ్చేసాం. మా దేశంలో అల్లకల్లోలంగా ఉంది. ఈ రోజు వరకు సిరియాలో 4, 5 గ్రూపులు రష్యా అనుకూల గ్రూపు, అమెరికా అనుకూల గ్రూపు, టర్కీ అనుకూల గ్రూపు ఇట్లాగా వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చస్తుండడం వల్ల దిక్కు ముక్కు లేక మీ దగ్గరకొచ్చాం. ఇక్కడ కంఫర్టబుల్‌గా బ్రతుకుతున్నాం. ఎవరో మా దాంట్లో 10 మంది తప్పు చేస్తే మమ్మల్ని అందరిని తిప్పి పంపిస్తే మా జీవితాలు ఏమైపోతాయి? ఇది సరైన పద్ధతి కాదంటూ ఇప్పుడు వాళ్ళు రోడ్డెక్కి ఉద్యమిస్తున్నారు.